సభకు రాకముందే తెలుసు మీకు ఉంది. తెలిసినప్పుడు జగదీష్ రెడ్డి గారు ఒకటి కంటిన్యూ చేయండి. మీరు మీకు అలా తెలిసినప్పుడు మీరు ఇంకా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా లేరు. మీరు అన్న మాటలు నేను ఒకసారి వినిపిస్తాను, విన్నాక కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి విందాం మీరేమన్నారు. అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 minute. అస్థానానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు. అధ్యక్ష నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అసలే కాదు అధ్యక్ష, నన్ను ప్రశ్నించడం ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే. అధ్యక్ష ఇప్పుడు కూడా ప్రశ్నించొద్దు నువ్వు అంటే ఎమ్మెల్యేగా మీరున్నారు, స్పీకర్ గా ప్రసాద్ గారు. నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయం కాదు అనేది చెప్పారు. అది కాదు, ప్రశ్నించవచ్చు అని మీరు అన్నారు. ఈ సభ మీది కాదు మన అందరిది అని మంచిగా చెప్పారు, కానీ మీది కాదు అని స్పీకర్ ఇప్పటికి కట్టుబడి ఉందా? ఎందుకైతే ఎక్కడ ఉంది చూపించమని నాకు. ఏ రూల్ పొజిషన్ ప్రకారం ఈ సభ మీది కాదు అనడం తప్పైతుందో తీసుకుంచమని నాకు. మీరు మీన్స్ స్పీకర్ అన్నారు. స్పీకర్ మీన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, స్పీకర్ ప్రభుత్వం కదా. మీకు అదే తెలియాలి. ఇప్పుడు ఇక్కడ ఇది మంచి ప్రశ్న పోవాలి ప్రజలకి. మీరు దీనికంటే ముందు 10 సభలు తీయండి, 10 సభలు తీయండి, ఇంకా 10 ఏళ్ళది కూడా తీయండి. ఎప్పుడు కూడా అవతల వైపు పక్షాన్ని ప్రశ్నించేటప్పుడు కానీ దాని గురించి మాట్లాడేటప్పుడు కానీ మీరనే సంబోధిస్తారు. ప్రభుత్వాన్ని సంబోధించేటప్పుడు కూడా మీరనే సంబోధిస్తారు. చేరికే చూసి మాట్లాడే కాబట్టి సంబోధిస్తారు. దీనికి నేపథ్యం ఉంది. ముందు ఫస్ట్ కాంగ్రెస్ సభ్యులు చెప్పాలి. ఒకటి మీరే చెప్పండి, మీరు అన్నది మీరు ప్రభుత్వాన్ని అన్నారా స్పీకర్ అన్నారా? నేను అడుగుతున్నా స్ట్రేట్ క్వశ్చన్. ప్రభుత్వం కదా, ప్రభుత్వాన్ని అన్నారు 100%. ఓకే,